అందరికీ నమస్తే అండి. నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కారు యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ మారుతి స్విఫ్ట్ వీడియో డీజిల్ 2029 దాకా ఉంది సార్ వ్యాలిడిటీ. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోను చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా ఉంది. బానెట్ పైన కానీ బంపర్ పైన కానీ హెడ్ లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. డీజిల్ వెహికల్ మనం చూసుకోవచ్చండి. మనం లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్టు 50 to 60% ఉందండి. ఈ వెహికల్లో మ్యాక్ వీల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనం ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్టు ఒరిజినలే ఉంది, మనం ఈ గ్లాస్ చూసుకున్నట్టు ఒరిజినలే ఉంది, ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యూలో స్క్రాచ్లు అయితే లేవండి, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టు ఒరిజినలే ఉంది, మనం పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టు ఒరిజినలే ఉంది, బ్యాక్ పిల్లర్ ఒరిజినలే ఉంది. మనం చూసినట్టు బ్యాక్ సైడ్ టైర్ 50 to 60% ఉందండి. మనం చూసుకోవచ్చు సార్ బ్యాక్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా ఉంది. డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. మనం చూసినట్టు ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది, మనం చూసినట్టు డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ ఉంది సార్. డిక్కీ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. స్పేర్ వీల్ కూడా అవైలబుల్ ఉంది సార్, పానాలు కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లు అయితే లేవు సార్, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. మనం చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లు అయితే లేవు వెహికల్లో. మనం చూసినట్టు ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది, ఈ గ్లాస్ ఒరిజినలే ఉంది, మనం చూసినట్టు ఈ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సార్. మనం చూసినట్టు బ్యాక్ సైడ్ టైర్ 50 to 60% ఉందండి. 4కి 4 బ్యాక్ వీల్స్ ఉన్నాయండి వెహికల్లో. మనం చూసినట్టు బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినలే ఉంది, బ్యాక్ సైడ్ పిల్లర్ ఒరిజినలే ఉంది సార్. మనం ఇంటీరియర్ చూద్దామండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. కొత్త సీట్ కవర్లు ఉన్నాయి, పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. మనం చూస్తున్నది డ్రైవర్ డోర్ కూడా ఒరిజినల్ డోరే ఉంది సార్, డోర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, పంచెస్ అయితే అవ్వలేదు సార్. పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉందండి. సార్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,30,520గా తిరిగిందండి. మీరు చూసుకోవచ్చండి రీడింగ్. ఈ వెహికల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది సార్, పైనీర్ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరిగింది. వెహికల్ అయితే స్టార్ట్ చేశానండి, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు సార్. వెహికల్లో డీజిల్ వెహికల్, పవర్ షేరింగ్ వెహికల్ ఇది. ఏసీ అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, ఆల్రెడీ చిల్డ్ అయిపోతుంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ కూడా రావడం కూడా జరిగింది సార్ ఈ వెహికల్లో. డీజిల్ వెహికల్ సార్ ఇది, స్విఫ్ట్ వీడిఐ. మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్ కూడా 50 to 60% ఉందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్ అయితే. వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉంది సార్. మనం చూసుకున్నట్టు ఒరిజినల్ బానెట్ ఉంది సార్, బానెట్ కూడా చేంజ్ అవ్వలేదు. రైట్ సైడ్ అప్ అండ్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్ అండ్ ఒరిజినల్ ఉంది. ఈ వెహికల్ ఎక్సైడ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది సార్, టైం మెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది సార్. ఇంజన్ ఆయిల్ లీకేజ్ అయితే ఏమి సార్, చాలా అంటే చాలా నీట్గా ఉంది, వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు. ఇంజన్ ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి సార్. ఆయిల్ కూడా చాలా కొత్తగానే ఉంది, ఆయిల్ కూడా మారవలసిన పని లేదు. బ్యాక్ కంప్రెసర్ కూడా లేదు సార్ వెహికల్లో. మనం చూసుకోవచ్చండి. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. 50 to 60% ఉన్నాయి టైర్లు కూడా.
ఏ గ్లాస్ కూడా మారలేదు, పార్ట్స్ అయితే చేంజ్ అవ్వలేదు. డీజిల్ వెహికల్ సార్ ఇది, సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2009, ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి 2029 దాకా ఉంది సార్. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు చెప్పడం జరుగుతుంది 1,95,000 చెప్తున్నాడు. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే.